ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 11వ శ్లోకం. వాయురోదన లీయతే మనః జాలపక్షివ ద్రోధసాధనం అని భగవాన్ అంటున్నారు. అంటే వలలో చిక్కిన పక్షి ఎగురలేక కదలక పడి ఉండునట్లు వాయురోధనము చేత అనగా ప్రాణాయామము చేత కట్టుబడిన మనస్సు చలింపక నిశ్చలంగా పడి ఉండును. మనస్సును నిగ్రహించుటకు ఇది కూడా ఒక ఉపాయము అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. రోదనం అంటే బంధనము, అంటే వాయురోధనాత్ అంటే వాయుబంధనము చేత ప్రాణాన్ని నియమించడం వలన, నిగ్రహించడం వలన మనస్సు లయిస్తుంది. కాబట్టి ప్రాణాయామం వల్ల మనస్సు లయించిపోతుంది. ఎలాగా అంటే వలలో చిక్కినటువంటి పక్షిలాగా మనస్సు నిగ్రహానికి ఇది ఒకటి సాధనం అన్నమాట. ప్రాణాయామంలో ఒకటి తెలుస్తున్నది, అది ఏమిటంటే ఒక అంగము, అంటే అష్టాంగ యోగంలో ఒక అంగము ఇక్కడ తెలుస్తూ ఉన్నది. పతంజలి మహర్షి మనస్సుని నిగ్రహించటానికి ఈ ప్రాణాయామం అనేటువంటిది ఒక మార్గమని పతంజలి మహర్షి యొక్క నిర్ణయము. కాబట్టి 8 ఏవైతే ఉన్నాయో యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ధారణ, సమాధి, ధ్యాన, ప్రాణాయామ, వీటిల్లో ఈ ప్రాణాయామం అనేది మనస్సు నిగ్రహింపబడుతుంది. ఎందుకంటే సహజంగా మనస్సు అనేది విషయ ప్రపంచంలో చలిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి దానిని వలలో బంధించామనుకోండి, ఆకాశంలో పక్షి చలిస్తూ ఉంటుంది. ఆ పక్షిని కనుక వలలో కనుక వేసినట్లయితే అది ఎలాగైతే కదలలేదో అలాగే విషయ ప్రపంచంలో తిరిగేటువంటి మనస్సుని ప్రాణాయామం ద్వారా బంధించినట్లయితే అది నిలకడగా ఉంటుంది. ఇది తాత్కాలికంగా లయించి ఉండడం జరుగుతుంది. పక్షి వలలో ఉన్నంతసేపు కదలకుండా ఉంటుంది. వల తీసేసామనుకో పక్షి ఎగిరిపోతుంది. కాబట్టి ప్రాణాయామం విషయంలోనూ నీవు ప్రాణాయామం చేస్తున్నంత వరకే మనస్సు నిగ్రహింపబడుతుంది. ప్రాణాయామం ఆపేశామంటే మనస్సు తన దారి తాను పోతుంది. దీన్ని లయస్థితి అంటారు. ఇప్పుడు పక్షిని పట్టాలనుకోండి, వల లేకుండా పట్టలేము, ఎందుకంటే అది పోతూ ఉంటుంది. వల వేస్తే కానీ అక్కడ మనకు పక్షి దొరకదు. అలాగే వల లేకుండా పక్షి ఎలాగైతే పట్టలేమో ఈ ప్రాణాయామం అనేటువంటిది కూడా వల లాంటిది. అంటే మనస్సును నిగ్రహించటానికి ప్రాణాయామము వల లాంటిది. ఈ మనస్సు కోతి లాంటిది. ప్రాణాయామం అనేది 4 రకాలుగా చేస్తారు. 1 పూరకము, 2 అంతఃకుంభకము, 3 రేచకము, 4 బహిర్కుంభకము. కానీ ఇక్కడ భగవాన్ చెప్పేది జ్ఞాన మార్గము కనుక ప్రాణ వీక్షణము అంటున్నారు. అంటే మనము పనులలో ఉన్నప్పుడు శ్వాసను పట్టించుకోము. భగవాన్ ఏమంటున్నారంటే శ్వాసను పీలుస్తున్నప్పుడు, వదులుతున్నప్పుడు దానిని చూస్తూ ఉండటం, అంటే శ్వాసను సాక్షిగా చూస్తూ ఉండటం. ఇలా చేసినా కూడా మనస్సు నిగ్రహింపబడుతుంది అని భగవాన్ అంటున్నారు. ఎప్పుడైతే శ్వాసను మనస్సు గమనిస్తున్నప్పుడు ఇంకా అక్కడ ఏది ఆలోచించలేదు. ఎందుకంటే మనస్సు ఎప్పుడు 2 పనులు చేయలేదు. అంటే ఇక్కడ సంకల్పం వస్తున్నప్పుడు చైతన్యమే ఉంది, సంకల్పము పోతున్నప్పుడు కూడా చైతన్యమే ఉంది. అంటే మనకు తెలియకుండా అక్కడ మనము చైతన్యాన్ని దర్శించటం జరిగిపోతూ ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః.
ఈరోజు ఉపదేశ సారం నుంచి 11వ శ్లోకం గురుగారు. వెరీ గుడ్. వాయురోదన లీయతే మనః జాలపక్షివ ద్రోధ సాధనం. ఓకే. అంటే ఏంటండి? అంటే ఎగురుతున్న పక్షికి వల వేస్తేనక అది ఎలాగా కదలకుండా మెదలకుండా బంధింపబడి ఉంటుందో అలాగా ఈ ప్రాణాయామం చేత మనస్సుని కొంతవరకు బంధించవచ్చు అని చెప్తున్నారు గురువుగారు. ఏ విధంగా బంధించవచ్చు? అంటే కుంభకం చేయడం వల్ల ఆ కుంభకం వల్ల ఏమైపోతుందంటే మనస్సు అనేది ఆలోచనలు రావు గురుగారు. అక్కడ కొంతవరకే ఆలోచనలు నిలబడతాయి, అక్కడ రావు. కాబట్టి అక్కడ మనస్సు అనేది ఆలోచన లేకుండా కొంతవరకు నిలబడుతుంది గురుగారు. కానీ అది గురుగారు కుంభకం అని చేసావా? కుంభకం అని చేయగలవా నువ్వు? చేయలేను గురుగారు. ప్రయత్నం చేశాను గురువుగారు. నీవు క్షణకాలం కూడా గాలి పీల్చుకోకుండా ఉండలేవు, వదలకుండా ఉండలేవు. 20 సెకండ్లు ఉండొచ్చు కదా గురుగారు. అదే దానిని కంటిన్యూగా మహా అంటే చేస్తే నాకు ఒక 5 నిమిషాలు చేయొచ్చేమో కానీ, మహా అంటే 10 నిమిషాలు చేయొచ్చేమో కానీ అది మటుకు కుదరదు అనుకుంటాను గురుగారు. నాకు అనిపిస్తా ఉంది. ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు మహర్షి అంటే, వాయు మూలము మనోమూలము ఒకటై ఉన్నది. గురువుగారు మనస్సులో సంకల్పాలు రావటానికి, కలగటానికి, మనస్సు పనిచేయటానికి కారణం ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే వాయువు. పూరక, రేచక, కుంభకాలు. గాలి పీల్చి వదిలిపెడుతూ ఉంటావు. పీల్చి వదిలిపెట్టే మధ్యలో ఉన్నదేమో అంతర్గుంభకం. వదిలిపెట్టి తిరిగి పీల్చేదేమో బాహ్య కుంభకం. ఓకే. కుంభకము అంటే గాలి పీల్చడం వదలటం జరగదు. అవును గురుగారు. అప్పుడు ఈ మనస్సు ఏ ఆలోచన కూడా తీసుకోలేదు. అవును గురుగారు. కొంతవరకు ఉపయోగపడుతుంది. ఒక వైలెంట్ మైండ్ ని స్టేషనరీ తీసుకురావటానికి, నిశ్చలత్వానికి ప్రాణాయామం పనికొస్తుంది. గురుగారు. నీ మనస్సు గాలి పీల్చేదాన్ని పెడుతున్నావు, చింతన లేదు ఇక్కడ. పూరక, రేచక, కుంభకాల మీద పెడుతున్నావు. ఏకాగ్రతతో గాలి పీలుస్తున్నానా, వదిలిపెడుతున్నానా, అంతర్కుంభకమా, బాహ్య కుంభకమా, దీని మీదనే ఉంటుంది మనస్సు. ఓకే గురుగారు. ఇతర ఆలోచనలు రావు అక్కడ. నీకు ఎప్పుడు వస్తాయి ఇతర ఆలోచనలు? గాలి పీల్చే ప్రక్రియ మీద నీ మనస్సు వైదొలిగినప్పుడు వస్తాయి. వదిలినప్పుడు అంటే దాని గురించి పట్టించుకో గురుగారు. అప్పుడు గాలి పీలుస్తున్నావా లేదా పట్టించుకో. నువ్వు పని చేసుకుంటుంటావు, ఆలోచిస్తుంటావు, అన్ని జరుగుతాయి. గురుగారు. అవును. నీ దృష్టి పనుల మీద, అన్యత్వం మీద ఉంటుంది.
కాబట్టి ఆలోచన వెంట పరిగెడుతున్నప్పుడు నీ దృష్టి ప్రాణశక్తి మీద ఉండదు. ఏమ్మా? అవును గురుగారు. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. ఎవరికి ప్రాణాయామం అక్కర్లేదు? మనస్సు నిశ్చలంగా ఉంటే నీకు ప్రాణాయామం అక్కర్లే. దానివల్ల నీకు ఉపయోగం కూడా లేదు. గురుగారు. నిశ్చలంగా ఉండడానికి ఇంకా ప్రాణాయామం అది నిశ్చలంగానే ఉంది. నీవు ఆలోచనలతోటి బయటికి పరిగెడుతూ ఉంటే ఆ వైలెంట్ మైండ్ ని తీసుకొచ్చి నిశ్చలత్వానికి రావటానికి ఇది కొంత ఉపయోగపడుతుంది అంతవరకు. గురుగారు. కాబట్టి అసలు మనస్సు యొక్క ఫంక్షనింగ్ ప్రాణశక్తి మీద ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడు మనస్సు ఏమైంది? డార్మెంట్ అయింది. అయినా నువ్వు గాలి పీలుస్తూనే ఉంటావు, నీకు తెలియదు. అవును గురుగారు. అవును. నిద్రపోతున్నప్పుడు నువ్వు కుంభకంలో ఉన్నావా, పీలుస్తున్నావా ఏమీ తెలియదు అక్కడ. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నేను గాలి పీలిస్తేనే నేను ఉంటాను. అవును గురుగారు. గాలి పీల్చేదా భగవంతుడు, నువ్వు కాదు. భగవంతుడు అంటే హయ్యర్ పవర్. అది పీలుస్తూ ఉంటుంది గాలి నీలో నిద్రపోతున్నప్పుడు. గురుగారు. ఇప్పుడు కూడా అదే పీలుస్తూ ఉంది. ఎందుకని? నువ్వు పనులు చేసుకుంటుంటావు, ఆలోచిస్తూ ఉంటావు. అవును గురుగారు. అంత మాత్రం చెప్ప గాలి పీల్చుకోవడం అయిపోయిందా? లేదు. అర్థం ఏంటి? నీకు తెలిసినా తెలియకపోయినా హయ్యర్ పవర్ అండ్ గాడ్ దట్ ఈస్ టేకింగ్ బ్రీత్ విత్ యూ. గాలి పీల్చి వదిలిపెట్టేది భగవంతుడు, నువ్వు కాదు. పాయింట్ అది గురుగారు. కానీ నువ్వు దేహాత్మ బుద్ధితో అనుకుంటున్నావు మనస్సును ఎలా నియంత్రించాలి. ప్రాణాయామంతో చేయమన్నాడు అంతవరకు. ప్రాణాయామం అనేది ఇంటెన్షనల్ గా చేస్తావు. అవును గురుగారు. చేయలేవు నువ్వు. చేయలేను. గాలి పీల్చి వదిలి పెడితేనే తప్ప నీకు ఆలోచనలు వరుసగా రావు. అవును గురుగారు. ప్రయత్నం చేయి. గాలి బంధించావు. అవును, బంధించినప్పుడు రాదు. ఎప్పుడెప్పుడు గాలి పీల్చాలా అని ఆందోళన ఉంటుంది తప్ప థాట్స్ ఉండవు. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సముదాయం. ఆలోచన అంటే ఏమిటి? అక్కడ ఏమి లేదు. గురుగారు. ఆలోచన మూలానికి వెళ్ళటానికి ఈ ప్రాణాయామం, పూర్వక రేచక కుంభకాలు ఉపయోగపడతాయి కొంతవరకు. గురుగారు. వలలో పక్షి చిక్కినప్పుడు ఎగరటం తీస్తాం. అటువంటిదే ఇది కూడా. ఓకే గురుగారు. ఒకసారి పూర్తిగా చదువు. వాయురోధన లీయతే మనః జాలపక్షివ ద్రోధ సాధనం. వలలో చిక్కిన పక్షి ఎగురలేక కదలక పడి ఉండునట్లు
వాయురోదనము చేత అనగా ప్రాణాయామము చేత కట్టబడిన మనస్సు చలింపక నిశ్చలంగా పడి ఉండును. మనస్సును నిగ్రహించుటకు ఇది కూడా ఒక ఉపాయము. అంతవరకే. హ్మ్. నువ్వు చెప్పు నాయన రవి. గురువు గారు. అంటే అంటే రకరకాల మార్గాల్లో ఇది కూడా ఒక చేసుకోమన్నట్టుగా, అంటే ధ్యానం ద్వారా ఒక ఆలోచనని పట్టుకొని మిగతా ఆలోచనలు రానియకుండా సింగిల్ థాట్ మీద ఉంటాం కదా గురువు గారు, ధ్యానం చేసేది. అక్కడ అక్కడ కూడా త్రిపుటి ఉంటుంది. ఇక్కడ కూడా ఆ చేసినప్పుడు అంటే అహంకారం నిలబడే ఉంటుంది అక్కడ. ఏది రేచక కుంభకం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ ధ్యాస పెట్టేవాడు ఉంటాడు కదా గురువు గారు ఇంకా. అయితే నువ్వు ఏకాగ్రతతో చేస్తున్నావు కాబట్టి అని ఇంకో రహస్యం ఏంటి? వాయు మూలము మనోమూలం ఒకటే కూర్చొని నువ్వు గాలి పూర్తినా పీల్చకపోయినా, ఆలోచించకపోయినా అది ఆత్మ ప్రకాశానికి దగ్గరికి తీసుకెళ్తుంది అని సూచన. గురువు గారు, అంటే అది రోజు మొత్తం చేయలే, అంటే కొంతసేపు అది అలవాటు చేసుకుంటే అది ఆ రోజంతా అది నిశ్చలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా. నిశ్చలంగా ఉండటానికి కాన్స్టెంట్ గా ఉండలేదు, అది ఉండలేదు గురువు గారు. ఇప్పుడు ఒక గంట సేపు చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపంచిక విషయాలతో నీవు పూరక రేచకాలతో ఉన్నప్పుడు మనస్సు చాలా యాక్టివ్ గా ఉంటుంది, బయటికి పరిగెడుతూ ఉంటుంది. కుంభకాలు కూడా నువ్వు ఎక్కువ చేయలేవు, గురువు గారు. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కాసేపు ఉంటావు, మళ్ళీ వస్తావు. కానీ ఈ ప్రక్రియకి ఆత్మస్థితికి ఎట్టి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదు అసలు. అంటే నీవు నిద్రపోతున్నప్పుడు ఏ విధంగా అయితే మనస్సు ఉత్తిరాయిత్యం అవుతుంది, దేహం ఉందో లేదో తెలియదు, దేహంలో వాయుచలనం ఉందో లేదో తెలియదు, అయినా నీవు ఉన్నావు అక్కడ నిద్రలో. నిద్రాస్థితిలో ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఇప్పుడు రేచక కుంభకాలు చేయమంటున్నారు, ఇది ఆలోచనలు కట్టడి చేయడానికి. కానీ మరి నిద్రాస్థితిలో ఈ రేచక కుంభకాలు ఏం జరగకుండానే ఆలోచన కట్టడి అయిపోతుంది. ఎందుకని? టోటల్ గా ఉత్తరాయిత్యమైంది మైండ్, మనస్సు ఉత్తరాయిత్యమైంది, అది మూలానికి వెళ్ళిపోయింది. కానీ దానికి ఆ విషయం తెలియదు. ఇప్పుడున్న మనస్సుకి నేను మూలానికి వెళ్ళాను, నేను ఆత్మగా ఉన్నాను తెలియదు. తెలియటానికి మూలము ఈ మనస్సుకి అన్యంగా లేదు. మనోమూలము, వాయుమూలము ఆత్మ కూర్చుంది. అంటే అర్థం ఆధారమై కూర్చుంది. కానీ ఆధారంలో మనస్సు లేదు, ఆధారంలో జీవుడు లేడు, ఆధారంలో పూరకరేచకాలు లేవు. మీకు తెలియదు, ఉందో లేదో కూడా తెలియదు. చెప్పినట్టు కాబట్టి ఆలోచించే మనస్సుని ఆలోచింపచేయకుండా దాన్ని పూర్తిగా నిశ్చలత్వానికి తీసుకురావటానికి ఈ ప్రాణాయామం కొంతవరకు పనికొస్తుంది.
ఉమ్, ఇంకో మాట అన్నారు ఈ సందర్భంలో మహర్షులు వారు, ప్రాణాయామమే కాదు ప్రత్యాహారం కూడా చెయ్యాలన్నారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలు వాడి స్థానంలో ఉంచటం, అవును. ఇంద్రియాలు వెంట వెళ్లకుండా ఉండటం. పంచేంద్రియాలు ఉన్నాయి, అవి లాక్కుపోతుంటాయి బయటికి. గురుగారు, అవును. ఇది చూద్దామనో, అది విందామనో, తిందామనో, ఇంద్రియాల వెంట వెళ్లకుండా ప్రత్యాహారం కూడా చెయ్యాలి ఈ ప్రాణాయామంతో. అవును. ఇప్పుడు నువ్వు ఎందుకు బయటికి పోతున్నావు? ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి వెళ్తున్నావు బయటికి. Is it not? అవును. అదేనా? అవును గురుగారు, అవునవును. ఇప్పుడు ఇంద్రియాలకి భోగి అవుతున్నాడు. నీ వాసనలని ఇంద్రియాల ద్వారా నీవు తీర్చుకోబోతున్నావు ఒక్కొక్కటి. Is it not? కాబట్టి నేనేదో ప్రాణాయామం చేస్తాను, నా కంఫర్ట్ ఉండే పొరపాటు. వైరాగ్యం కూడా ఉండాలి దీంతో పాటు. ప్రత్యాహారం అంటే ఇంద్రియాల వెంట వెళ్లకుండా తీవ్ర వైరాగ్యంతో ఉండాలి. ప్రాణాయామం చేసిన బయటికి పోతానని ఉపయోగం ఏంటి? అవును. మళ్ళీ ఆ వాసనలు ఎప్పుడు పడతాయి. చెప్పినట్టు అవును గురుగారు. ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి క్రియలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం అభ్యసిస్తూ ఉంటేనే ఈ మనస్సు కొంతమేర అడిగి అంతర్ముఖం అవటానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మచ్చిక చేసుకోవడం లాంటిది ఈ మనస్సుని. ఏ విధంగా అయితే ఒక శునకాన్ని స్టార్టింగ్ లో తాడు పెట్టి కడతావు, గొలుసు పెట్టి కడతావు, అటు ఇటు పోకుండా. అలవాటు అయిన తర్వాత వాడు తీసేస్తావు, అది ఎక్కడికి పోదు. అందుకని ఈ ప్రాణాయామం సపోర్ట్ చేస్తుంది అని చెప్పటం. ఇంకోటి గురుగారు, ఇప్పుడు భగవాను ఇప్పుడు నేనెవరు అన్వేషణలో ఆలోచనల్ని విస్మరించాల్సిన అవసరం కూడా లేదు. ఆ నేను మొదటి తలంపు ఏదైతే వచ్చిందో సోర్స్ నుంచి మళ్ళీ దాన్ని మళ్ళీ అక్కడ ఆ నేను అన్ని ఆలోచనలు పట్టుకోవద్దు, ఆ వచ్చిన మొదటి తలంపుని గమనించు అంటారు. కానీ ఒకసారి దేహాత్మ బుద్ధి జనించిన తర్వాత నిద్ర నుంచి మేల్కొంగానే అది బేస్ చేసుకొని అన్ని ఆలోచనలు వస్తాయి కదా గురుగారు. అంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ వచ్చేసింది, ఆ వచ్చిన ఆలోచనకి బేస్ చేసుకొని మిగతా ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ నేను అనే మొదటి తలంపుని మనం ఏ తలంపుని పట్టుకుంటాం అక్కడ? అక్కడ తలంపు కాదు పట్టుకునేది, దేహాత్మ బుద్ధి కలిగించేటువంటి ఒక మొట్టమొదటి ఆలోచన. దాని తర్వాత మనసు వస్తుంది. నిద్రపోతున్నప్పుడు నువ్వు ధ్యానంగానే ఉంటావు. మెళుకు వచ్చిందన్నావే, మెళుకు అంటే ఏమిటి? మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహము. అప్పుడు నువ్వే అంటావు, అప్పుడు తెల్లవారిందని తెల్లవారిందని చెప్పాడు. మొట్టమొదటి దేహాత్మ బుద్ధి. ఆ తర్వాత మనస్సు బయటకు వచ్చి ఈ పని చేయాలి, ఆ పని చేయాలంటూ పరిగెడతాం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ ఆలోచన తల ఎత్తనప్పుడు, అన్యత్వము తల ఎత్తనప్పుడు, ఇంద్రియములు డిఫరెంట్ అయినప్పుడు, మనస్సులు సంకల్పమే రానప్పుడు నీవు ఆత్మగానే ఉంటావు అని చెప్పడం.
ఆత్మగానే అంటే అర్థం ఏంటి? కాన్షియస్ గా ఉంటావు, ఉన్నానన్న ఎరుకలో ఉంటావు. ఈ ఉన్నానన్న ఎరుక ఇదిగో దీనికి ఆధారమై కూర్చో. మనోబుద్ధి చిత్త అహంకారాదులకి బేస్ అది. నువ్వు పట్టుకోక్కర్లేదు దాన్ని, నువ్వు పట్టుకోలేవు కూడా. అదే పట్టుకోక్కర్లేదు అంటారు. ఇక్కడ ఏమంటారంటే ఆ, ఈ నకిలీ నేనుని నీవు పోగొట్టుకోనక్కర్లేదు. తనని తాను ఈ నేను ఎట్లా పోగొట్టుగలుగుతుంది? నువ్వు చేయవలసిందల్లా దాని మూలమేదో కనుక్కొని అక్కడ ఉండటమే అన్నారు. కనుక్కునేవాడు ఎవరు? ఉమ్, ఈ నకిలీ నేనేగా. అవును. ఇప్పుడు ఎవరు అసలు కనుక్కోగలరా? తన ఉనికి తనకి తెలియదు, ఆత్మని మీరు ఎలా కనుక్కుంటాడు? కుదరదు. ఉమ్, నీవు ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కరెక్టే. అసలు ఈ ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్ గురుగారు. అసలు ఈ భగవాన్ చెప్పిన ఈ నేనవన్న విచారంలో నేనెవరు అన్న ప్రశ్నించుకుంటున్న తర్వాత ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఆ మొదటి నేను ఏదైతే ఉందో ఆ తలంపు దగ్గర ఉండు అంటారు. అంటే అది నెమ్మదిగా ఆ సోర్స్ లో ఒక ఐక్యం అవుతుంది. ఎందుకని? ఇంకో ఆలోచన రాకుండా అక్కడే ఉండాలి, కదలకుండా ఉండమని. నిశ్చలంగా ఉంటుందంటే ఏమిటి? ఇతర ఆలోచన లేకుండా నిలిచి ఉండు అని. ఎప్పుడైతే ఇతర ఆలోచన ఇంకా రాదో అది ఆత్మగా ఉండిపోతుంది అని సూచించటానికి. నువ్వు ఆత్మని తెలుసుకోవటం కాదు ఇక్కడ. అక్కడ అంటే ఆల్రెడీ లేవంగానే ఆ మొదటి తలంపు అంటే ఆ దేహాత్మ బుద్ధి అది వచ్చేసింది. వచ్చిన తర్వాత అది బేస్ చేసుకొని నేను ఫలానా అన్న ఆలోచనలు పరిగెడతాయి. మనము ఆ ఫలానా ఆలోచనలు వచ్చిన తర్వాత ఆ మొదటి ఆలోచనని గమనించవచ్చు అసలు? కుదరదు కదా, ఆల్రెడీ వచ్చేసింది కదా. ఎందుకని? ఆ ఆలోచన లేకుండా ఉండగలమే కానీ ఏదో ఒకసారి శరీరాన్ని పట్టుకుని ఉంటావు లోపల. స్థూలమో సూక్ష్మమో ఉంటుంది. అది లేని మీకు థాట్స్ రావు. కలన్నా కలాలి, జగత్తునన్నా చూడాలి. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? గురువు కలగనేటప్పుడేమో ఇంద్రియాలతో సంబంధం లేదు, మనస్సే ప్రొజెక్ట్ చేసుకుంటూ చూస్తుంది. జాగ్రత్త అవస్థ అట్లా కాదు, ఇంద్రియాల సహాయంతో బయటికి దూకుతుంది. వాసన తీసుకున్నాడు, ఇది కావాలి ఇది వద్దు అని. ఇట్లా ఇది ఒక మాయా నేను, చిచ్చడ గ్రంథి ఇది. ఈ గ్రంథి ఉనికి లేనిది. అంటే అటు జడము కాదు, చైతన్యము కాదు, ఒక అభూత కల్పన. సర్పరచు భయభ్రాంతిలో బావులంటిది. ఎప్పుడైతే నీవు దేహంతో అసోసియేట్ అయినావో నీ మూలం నువ్వు తెలుసుకునే స్థితిలో ఉండవు. అంటే ఇక్కడ గురుగారు ఇక్కడ ఏమంటారంటే ఈ మొదటి భావం ఉంది కదా గురువు గారు, నేను అనే భావాన్ని మొదటి భావం అంటారు. దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు అంటారు. అంటే అది ఆల్రెడీ వచ్చేసింది కదా గురువు గారు, వచ్చిన తర్వాత దాన్ని ఎలా? అదే అంటుంది, ఆ దశలో ఉండబట్టే దేహాత్మ బుద్ధి కలిగింది. దేహాత్మ బుద్ధి కలిగిన తర్వాతనే నీకు ఆలోచనలు వస్తున్నాయి. అవునవును. కాబట్టి దేహస్ఫురణని నీవు కోల్పోవాలి, ఆత్మభోగం కావాలి, చింతావిహీనం కావాలి. ఒకటి కాదు, తీవ్ర వైరాగ్యం కలిగి ఉండాలి.
ఇన్ని చేసిన ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఉమ్, ఆత్మస్థితికి మాయాలేనికి కనెక్టివిటీ లేదు అసలు. తాడుకి పాముకి కనెక్టివిటీ ఉందే? లేదు. అందుకే ఏమంటున్నారు మహర్షి, అది ఆధారమే కానీ భిన్నము. నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, స్వరూప జ్ఞానమందు నీవు లేకుండా పోతావు. పాయింట్. ఉమ్, అంతవరకు దేనికి నీ అనుభవంలో నిద్రపోతున్నప్పుడు దేహము, సంసారము, జగత్తు, జ్ఞానం ఏమన్నా ఉంది అక్కడ? లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటి? లేదు అంటే అసలు జగత్తు లేదనే, దేహం లేదనే, ఆలోచన లేదని. గురుగారు. ఇవన్నీ ఆలోచనలు. ఉమ్, ఎప్పుడైతే ఆలోచన పైకి రాదో ఆటోమేటిక్గా ఎగిరిపోయింది. అందుకనే ఆలోచన లేని మనస్సు ఆత్మేను. నిద్రలో నీ సహజత్వం ఎందుకుంది? ఆలోచన లేదు, అన్యత్వం లేదు. అవును. మరి అయితే ఎందుకు ప్రకాశిస్తే నీ స్వరూపం తెలియదు? ఈ అహంకారం ఇంకా నష్టం కాల లయమై ఉంది, ఉమ్, అందుకని తెలియదు. అది ప్రకాశిస్తూనే ఉంది. అబ్స్ట్రక్షన్ ఏంటి? కారణదేయంతో ఉంది ఇక్కడ, అసలు గురుగారు. వృత్తి రాహిత్యంతో ఉంది. ఏమైనా అవునవును. అవును. ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమవుతుంది గురుగారు. కాబట్టి అహం స్ఫురణ ఇస్ ది బేసిస్. దాన్ని ఏమైనా ఆత్మ అని, జ్ఞానం అని ఉమ్, చెప్పుకుంటాం ఇక్కడ. అది బేసిస్ గా అహం దేహం, నేను కర్తని, నేనంటే ఈ దేహం అనేటువంటి భావన తల ఎత్తింది. ఇది ఒక ఆలోచన. ఆ, అంటే గురువుగారు చెప్పమ్మా. ఇందాక రవి మొదటి ఆలోచన నేను దేహము అని వస్తుంది అన్నాడు అమ్మా, కదా, అంటే ఈ దేహం అమ్మా, నేనేనా ఒక్క అని నిమిషం. ప్రశ్నించుకోవాలా అంటున్నాను గురువుగారు. నీవనుకున్నట్టుగా ఆ, ఆత్మబుద్ధి వచ్చాక ఆలోచన ఉండదు. అది ఓహో, మొట్టమొదటి ఆలోచన నిద్ర నుంచి బయటికి వచ్చినప్పుడు ఉమ్, దేహ స్మరణ కలగటం అనేది ఆలోచన కింద చెప్పుకొచ్చారు. ఉహు, నువ్వు అనుకునే ఆలోచనలాగా ఉండదు అది. ఓకే. అంటే అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుందేనా గురువుగారు? కాదమ్మా, రాదది. స్పాంటేనియస్ గా? రాదట్లా, రాదది. ఆ, అక్కడ నిద్రపోతున్నప్పుడు దేహం ఉందో లేదో నీకు తెలియదు. అవును. మెళుకు వస్తుంది, చూసావు? అవునండి. మెళుకు వచ్చినప్పుడు నువ్వు మెళుకు వచ్చినట్టు ఎలా గుర్తిస్తావు? దేహాత్మ బుద్ధి వచ్చాకనే మెళుకు వస్తుంది. ఉహు, ఆ తర్వాత ఆలోచనలు, ఇంద్రియ వ్యాపారాలు, అన్యత్వము, బాధ్యతలు గుర్తొస్తాయి. అంటే అదే గురువుగారు, ఇప్పుడు దేహాత్మ బుద్ధి రాగానే ఫస్ట్ ఆలోచన నేను దేహమేనా అనే ఒక విచారం ప్రారంభించవచ్చు కదా అంటున్నాను. అక్కడ మనస్సు ఉండదుగా. మనస్సు, ఆలోచనలు ఉంటాయి అక్కడ విచారించడానికి. ఎలా ఉంటుందంటే ఈ విధంగా తీసుకో.
నది ఉంటుంది, పొలాలు ఉంటాయి. నది నుంచి పొలాలకి నీళ్లు వెళ్తూ ఉంటాయి. దారిలో కనెక్టివిటీ ఉంటుంది. అవును. అది పొలాన్ని చేరక ముందు దాని పరిస్థితి ఏమిటి? అటు నది కాదు, పొలంలో నీళ్లు కాదు, మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్నదే దేహాత్మ బుద్ధి. ఓకే. పొలం చేరిన తర్వాత మిగిలిన ఆలోచనలు వచ్చినాయి. ఓకే. దాని అర్థమైంది గురువు గారు. సామాన్య చైతన్యం అది, ఆలోచన కాదు. ఓకే. అటు నది కాదు, ఇటు పొలానికి నీరు కాదు. అది అది పూర్తిగా అహంస్ఫురణ కాదు, అహం దేహము జడము. మధ్యలో ఉంటుంది. అది ఓకే. జడ చేతనముల కలయికలో ఉంటుంది అక్కడ. ఆ, అర్థమైంది గురువు గారు. అక్కడ ఎలా ఉంటుంది? మనస్సు బయటికి రాదు, ఆలోచన ఉండదు, అక్కడ ప్రకాశం ఉండదు. ఓహో, అర్థమైంది గురువు గారు. ఏమా నిద్రపోతున్నప్పుడు నీకేమీ తెలియదు. అవును. అవునా? అవును. జ్ఞానము బయటకు వస్తున్నప్పుడు ఇంకా నీవు ఇంద్రియాలతో కలవట్లే, అవునండి. మనసు బయటికి రాలే, దేహంతో వస్తున్నావు ముందు, జడమైన దేహంతో. ఓకే. ఓకే. కలిసాక ఇంద్రియాలు పనిచేయటం మొదలు పెడతాయి. అవునండి. అప్పుడు మనసు బయటకు వస్తుంది. వచ్చి ఆ పని చేయి, ఈ పని చేయి, మొదలు పెడతావు పనులు. గురువు గారు, పెండింగ్ పనులన్నీ గుర్తొస్తాయి. చెప్పాలంటే చైతన్యవంతం అవుతాయి. అవునండి, ఇంద్రియాల ద్వారా. జడ చేతనముల కలయికది. ఇంద్రియాల చైతన్యం, దేహం చైతన్యవంతం అవుతుంది. మనసు సూక్ష్మదేహం అది చైతన్యవంతం. అప్పుడు నీకు దేహంలో కదలికలు కనపడతాయి. అవునండి. అవును. అంతవరకు కదలకుండా పడుకున్నటువంటి దేహము, సమమైన దేహము, అందులో కూడా ఆత్మ ఉంటుంది. కదలిక ఏర్పడుతుంది. కదలిక ఏర్పడటమే దేహాత్మ బుద్ధి. అక్కడ అర్థమైంది గురువు గారు. అమ్మా, నాకు అదే రవి అడిగిన ప్రశ్న నాకు కూడా వచ్చింది. అది ఏంటి అని మిమ్మల్ని క్లియర్ చేసుకుని అడిగాను గురువు గారు. ఇంకేమైనా డౌట్ ఉందా? గురువు గారు, అంటే ఆ మొదటి నేనుని విడవకుండా పట్టుకుంటామంటే అది కుదరని పని కదా గురు. ఎందుకంటే ఆల్రెడీ జన్మించిన తర్వాత మనం నేనెవరైనా విచారణ ప్రారంభిస్తున్నాం. అసలు దేహంతో నీవు కలిశావా? దేహాత్మ బుద్ధి అన్నారు, గురువు గారు. అవును, ఆలోచన అన్నారు. అవును. దేహంతో నువ్వు కలవలే, కలిస్తే విడదీయడం చాలా కష్టం అవుతుంది. అందుకనే ఆలోచన అన్నారు. ఆత్మే నువ్వు ఆత్మగా ఉంటూ దేహము నేను అనేటువంటి ఒక భావన ఏర్పడిన తర్వాతనే నీకు మనసు బయటకు వచ్చింది. అవును. దాన్ని దేహాత్మ బుద్ధి అన్నారు. చెప్పారు గురువు గారు. అవును. దేహాత్మ బుద్ధి కానీ నేను దేహంతో రాలే. ఆ తర్వాత నువ్వు నాదంటూ మొదలు పెడతావు. దేహం నాది, సంసారం నాది. చెప్పారు. అవును గురువు గారు. అవును. కాబట్టి ఆ ప్రశ్న వేసినప్పుడు ఇప్పుడు ఎవరికి ఉదయిస్తున్న ఈ ఆలోచనలు అంటే నాకు నేను ఎవరు అన్న ప్రశ్న వేసినప్పుడు అది ఆ మూలం వైపుకు వెళ్తుంది, ఆ సోర్స్ వైపుకి, పుట్టుక స్థానానికి వెళ్తుంది అంటారు కదా. వెళుతుందో లేదో ఎవరికి తెలుసు? అదే గురువు. అంతే. ఇప్పుడు నువ్వు వెతుకుతున్నావు బాగుందేమో అని,
పాము అనేది తాడు ఉంది. పాము ఏమైందంటే ఏమైందంట ఉమ్. తెలుసు గురుగారు. అసలు పామే లేదు. ఉమ్. సమస్య ఎందుకు వచ్చింది? ఉనికి లేని అహంకారము ఆత్మని తెలుసుకోలేదు. ఉమ్. మరి ఈ ప్రాణాయామం నిరోధం ఎందుకు చెప్పారు? దాని మూలంలో ఉంటుందని, ఆధారంలో ఉంటుందని చెప్పడానికి. ఆ. ఇది ఆధారమే, నోడవట్టు కానీ భిన్నం. తీరా బేసిక్ వెళ్ళేసరికి అక్కడ దేహం లేదు, మనస్సు లేదు, సృష్టి లేదు. ఆర్ గెటింగ్ ది డిఫరెన్స్? అదే గురుగారు. అవును. అది అది అవును. అదే అదే ఆ అహంకారము ఉండే దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడు ఈ సకలము జనిస్తుంది. అవును. కానీ ఈ దేహాత్మ బుద్ధి నువ్వు హోల్డ్ చేయటానికి నీకు అక్కడ కెపాసిటీ లేదు. బయటకు వచ్చేటప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు అవునవును. నిశ్చలత్వానికి. అది 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 జనించేటప్పుడు మనం పట్టుకోలేము దాన్ని. ఎందుకంటే దానితో దాన్ని పట్టుకోవాలి కదా గురుగారు. అహంకారంతో అహంకారాన్ని పట్టుకోవాలి. తేలికనే ఉంటుంది. వచ్చినప్పుడు దేహాత్మ రాకుండా అక్కడే ఉంటాడు. ఉంటానికి చేతులు నీకు లేదు అవకాశం. అవునవును. నీవు రైలు ఎక్కుతున్నావు, నేల మీద పరిగెడుతున్నావు, ప్లాట్ఫారం మీద రైలు పట్టుకున్నావు. పట్టుకుంటే నేల వదిలిపెడతావు, పక్కనే ఉండలేవు. ఇంకా అవును. ఉంటే ప్లాట్ఫారం మీద ఉంటావు, లేకపోతే రైల్లో ఉంటావు. జీవం ఉండలేవుగా. గురుగారు. అటువంటి పరిస్థితి ఇది కూడా. నీకు మెలకు రాకపోతే ఆత్మగా ఉంటావు. మెలకు వచ్చిందా దేంతో అసోసియేట్ అవుతావు. అసోసియేట్ అయిపోతుంది. అవును. ఆ తర్వాత మిగిలినటువంటివి ఆలోచనలు వస్తాయి. అంటే అది మహర్షి చెప్పినట్టు ఆ వచ్చినప్పుడు అక్కడ ఉండటం అనేది సాధ్యపడదు. అక్కడ మూలం ప్రకాశిస్తే సాధ్యపడుతుంది. అనుగ్రహంతోనే అది సాధ్యపడుతుంది. మూలం ప్రకాశించింది అనుకో, నువ్వు మాట్లాడుకుంటూ